నమస్తే అండి. ఇది మొత్తం ప్యాకేజ్ మీకు అరేంజ్ చేయడానికి కానీ ఎన్ని డేస్ టైం పట్టింది, అసలు ఎలా అలాట్ చేశారు ఇవన్నీ కూడా? న్యూ టీవీ ప్రేక్షకులకి, ఆర్టీసీ ప్రయాణికులకి అందరికీ, ముఖ్యంగా ఈరోజు ప్రయాణం చేయబోతున్న నుండి ప్రయాగరాజ ప్రయాణానికి వెళుతున్న నుండి మా ప్రయాణిక దేవుళ్ళందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈ యాత్ర 8 రోజుల యాత్ర అండి. ఇది ముందుగా ఇక్కడి నుంచి హైదరాబాదు, ఆదిలాబాదు, నాగపూర్ మీదుగా ప్రయాగరాజు వెళ్ళి ప్రయాగరాజులో పవిత్ర గంగానదిలో పుష్కర స్నానాలు చేసిన తర్వాత కుంభమేళాలో అక్కడి నుంచి వారణాసి, అయోధ్య మీదుగా వారణాసి నుంచి తిరుగు ప్రయాణం 8వ రోజు రాత్రికి విజయవాడ వస్తుందండి. ఈ యాత్ర మొత్తం 8 రోజుల యాత్ర, దగ్గర 4,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4,000 కిలోమీటర్లకు గాను మా బస్సుని 29 బస్సులు బెర్తలు ఉండే బస్సు 29 బెర్తలు కూడా ఫుల్ అయిపోయినాయి. 29 బస్సులకు ఒక్కొక్క బెర్త్కి 14,500 ఛార్జ్ తీసుకుంటున్నాం. వాళ్ళని సుశిక్షితులైనటువంటి, రూట్ నాలెడ్జ్ కలిగినటువంటి, ఎక్స్పీరియన్స్డ్, వెల్ ట్రైన్డ్ మంచి డ్రైవర్లని పెట్టి వాళ్ళతోటి వినయం విధేయతతోటి ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళని క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి తీసుకొచ్చేట్టుగా ప్లాన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నామండి. ఈ యాత్ర సత్ఫలితాలని సక్సెస్ అవుతుందని, ఇటువంటి యాత్రలో ఎన్నో గతంలో ఆర్టీసీ చేసినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు ఇది ఒక ప్రయోగం లాంటిది. ఆల్రెడీ 4వ బస్సు, 3 బస్సులు ఆల్రెడీ టీటీడీ నుంచి ఈ కుంభమేళాకు పంపించాం. ఇటువంటి సమయంలో ఇంకా ఎక్కువ మంది భక్తులు కనుక అడిగినట్లయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 25-30 మంది అడిగితే మేము ప్రత్యేకమైన బస్సు వాళ్ళ కోసం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ ఒక బస్సు, 3వ తారీఖు ఒక బస్సు, 5వ తారీఖు ఒక బస్సు, ఈ 3 బస్సులు ప్లాన్ చేసామండి. వస్తుంది ఇక్కడి నుంచి. ఇంకా ప్రయాణికులు అడిగినట్లయితే, ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం, ప్రపంచంలో ఒక పెద్ద పండుగ అక్కడ కుంభమేళా జరుగుతుంది. ఆ పండుగ చూడటంలో వీళ్ళందరూ ఒక పవిత్రమైన భావంతో వెళ్ళి ఒక పవిత్ర స్నానాలు చేసి రావడం ద్వారా వాళ్ళు పునీతులు అవ్వడమే కాకుండా మమ్మల్ని కూడా ఆర్టీసీ పరంగా పునీతులు చేయడం కోసం వెళుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ ఆర్టీసీ తరఫున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఇంతమంది ప్రయాణికుల్ని మనం తీసుకెళ్తున్నాం సార్ ఇక్కడ నుంచి. మరి అక్కడికి వెళ్ళినాక వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు? అంటే సెక్యూరిటీ పరంగా మా బస్సు ఎప్పుడు లాక్ అండ్ కీలో ఉంటుందండి. మా డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా కాటేజ్ దగ్గర కానీ హోటల్స్ దగ్గర కానీ ఆగినప్పుడు బస్సుని సంరక్షిస్తూ ఒకళ్ళెదురుండి మిగతా వాళ్ళు వాళ్ళకి అరేంజ్మెంట్ చూస్తారు. అంతేగాని వాళ్ళ బస్సుకు సంబంధించి కానీ వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటే మెయిన్. సెల్ఫ్గా వాళ్ళు సంరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ప్లస్ ఇక్కడ ఏం చేస్తామంటే ట్రాకింగు, ఈ బస్సులో కూడా వీడియో, లోపల సీసీ కెమెరా ఉంది, దాన్ని కూడా మనం చూస్తూ ట్రాక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వీళ్ళని జాగ్రత్తగా, అంటే అందరిని ఒక చోట ఉంచడం కానీ అలా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అండి మీకు? ఇక్కడే ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండండి, మనం అందరం కలిసి వచ్చాం కాబట్టి అని చెప్పేలా? జాగ్రత్తగా ఉండడం అనేది సెల్ఫ్ డిసిప్లిన్. జాగ్రత్తగా ఉండమని ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం. జాగ్రత్తగా వెళ్ళి రామండి, యూనిటీగా ఉండండి, ఒకళ్ళొకళ్ళు విడ తీసుకుని ఏదో నేను ఇక్కడ ఉండగా వేరే వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్ళి చూసి వస్తాం అని కాకుండా ఒక గ్రూప్గా వెళితే అది చూడటానికి మా డ్రైవర్ని కూడా తీసుకెళ్ళమని చెప్పాం. వీళ్ళని చూసుకోవడానికి ఎంతమంది సిబ్బంది వెళ్తున్నారండి? లేదండి, మా డ్రైవర్ ఇద్దరు మాత్రమే. డ్రైవర్ ఒక్కళ్ళే వెళ్తారు? ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు, ఒక అటెండరు. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వెల్ సర్వీస్డ్ డ్రైవర్స్. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు 3వ తారీఖు సంథింగ్ డేట్స్లో బస్సు అనేవి ఉన్నాయి. వాళ్ళ ప్యాకేజెస్ కూడా ఇలానే ఉన్నాయా, ఏమైనా పెరిగే తగ్గే? బస్సు టైపుని బట్టి ఉంటుందండి. ఇది ఏసీ వెన్నెలా బర్తలు ఉంది కాబట్టి కొంచెం ఛార్జీ 14,500. అదేవిధంగా తర్వాత ఏసీ బస్సు ఉంది, ఆ తర్వాత మామూలు సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. వాటిని బట్టి ఫేర్లు మారుతాయి. మరి ఇప్పుడు వీళ్ళకి ఓన్లీ ట్రావెలింగ్ వరకు మీరు చెప్పిన ప్యాకేజ్, యాత్రా ప్యాకేజ్, మరి మిగిలిన ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా సపరేట్? ఎవరే వాళ్ళు చూసుకోండి, అకామిడేషన్ పర్సనల్గా చూసుకోవాల్సి. నమస్తే అండి. న్యూ టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. ఈ ఏపీఎస్ఆర్టీసీ యొక్క మహత్తర అవకాశాన్ని, కష్టమో సుఖం ప్రజలకి మేలు చేకూర్చడానికి గొప్ప ఈ యొక్క ఏర్పాటు చేశారు. ఇది అందరూ సద్వినియోగం చేసుకుని అన్ని విధాల గవర్నమెంట్కు పేరు వస్తుంది, వారి యొక్క పర్సనల్ లైఫ్లో కూడా శ్రేయస్సు కలుగుద్దన్న ఆకాంక్ష. మీరు కుంభమేళాకి వెళ్ళడం ఇదే మొదటిసారా అండి? ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా? ఇదే మొదటిసారి అమ్మా. అంటే మీకు యాత్రలు ఏం చూపిస్తారా? ఓన్లీ కుంభమేళాకి తీసుకెళ్తున్నారా లేదంటే వేరే ప్రాంతం? కుంభమేళాలో స్నానం చేయించడం, అక్కడ కొంచెం 1-2 రోజులు స్టే ఇవ్వటం అనేది కూడా వాళ్ళ టైం టేబుల్లో పెట్టారు. తర్వాత బాలరాముడు అయోధ్య తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి
తర్వాత వారణాసి. ఎన్ని రోజుల ట్రిప్ అండి ఇది? ఈ మొత్తం 8 రోజులు, మళ్ళీ సాటర్డే మళ్ళీ తిరుగు ప్రయాణం తల్లి. అది మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఫస్ట్ టైం అంటున్నారు కదా? చాలా గొప్పగా ఉందమ్మా. ఎందుకంటే అందరూ మనవాళ్ళు, మన ప్రాంతీయులు, కొద్ది అమౌంట్ తోటి రిస్క్ లేకుండా విత్ గైడెన్స్ తోటి, ఈ టెన్షన్ లేకుండా మానసిక ప్రశాంతంతో ఈ జర్నీ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి వీళ్ళు ఇప్పుడు? అంటే ఎలాంగ్ విత్ 2 డ్రైవర్లు ఉంటారు, ఉంటారు మన పక్కన అందరూ చదువుకున్న కుర్రాళ్ళు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరం కలిసికట్టు వెళ్ళటానికి. అందువల్ల అక్కడ ఏముందో ఏం జరుగుతుందో అని టెన్షన్ ఉండదు. ముందు టెన్షన్ లేకపోతే ఈ యొక్క ఆస్వాదిస్తాం ఈ జర్నీని. మీరు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారండి ఇప్పుడు ఈ జర్నీలో? 8 days జర్నీ కాబట్టి మేము మెడిసిన్స్ తీసుకున్నాము, వాటర్ తీసుకెళ్తున్నాము, ఫుడ్ ఐటమ్స్ రేపటికి మించితే కనుక ఫుడ్ ఐటమ్స్ పాడైపోతాయి కాబట్టి రేపు సాయంకాలంకి దిగుతాం అంటున్నారు. రేపు సాయంకాలం వరకు ఎక్కడన్నా మేము తినే ఆహారం దొరకకపోయినా మనం ఇక్కడ సహజంగా తినే ఆహారాన్ని ప్యాక్ చేసుకుని పట్టుకెళ్తాం. మరి ఇప్పుడు ఈ కుంభమేళా గురించి కానీ లేదా ఇలాంటి వాటి గురించి కానీ మా యూత్కి కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకు కానీ అసలు ఏం తెలియదండి. ఫస్ట్ థింగ్ ఈస్ అంటే మీకు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండిద్ది, చూసినాం కానీ విన్నది కానీ. మాకు అలా ఏమైనా చెప్పగలరా దీని గురించి? చెప్పగలం తల్లి. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు దయించి వారి చదువు విషయాలే కాకుండా ఖాళీ టైంలో వాళ్ళని బతిమాలి కూర్చోబెట్టి 1-2 వరళ్ళు ఆధ్యాత్మిక తత్వం కూడా చెప్పాలని నా మనవి. ఎందుకంటే ఈ పిల్లలందరూ ఎక్కువ చదువులు చెప్పేసి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు. అనేక దేశాలు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు పడటం వలన వీళ్ళు ఎక్కువ చదువులు చదవటం వలన విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయని పరిస్థితి. కింద బేసిక్ కానించి తల్లిదండ్రుల క్రమశిక్షణలో ఆధ్యాత్మిక తత్వంలో కూడా వీళ్ళు తీర్చిదిద్దబడి పైకి వెళ్తే కనుక వాళ్ళు ఎంఎస్ చేసేటప్పటికో లేకపోతే ఇంకా పై చదువులు అనేటప్పటికల్లా విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళే టైంకే ఈ బాల్యంలోనే వాళ్ళనే ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కానీ వాళ్ళని తీర్చిదిద్దాలని నా మనవి. అసలు ఈ కుంభమేళా అనేది ఎలా జరుపుకుంటారండి? ఎందుకు జరుపుకుంటారు? పర్టికులర్గా ఆ ప్లేస్లో జరుపుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఈ కుంభమేళా అనేటప్పటికల్లా మన వేదాలను మన పెద్దలు మనకన్నా ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మహా అమృతం చిలికినప్పుడు ఆ పాత్ర కుంభం అంటే అమృతం కూడిన కొండ. ఆ కుండలో నుంచి 2-3-4 చుక్కలు జారిపడి అని, ఆ జారిపడిన చుక్కలు ఇక్కడ నాసిక్ కానీ ఈ ప్రాంతాలు ప్రయాగరాజు, ఇదేంటి నాసిక్, హరిద్వారు, ఉజ్జయిని ప్రాంతాల్లో పడిందని, అక్కడ స్నానాలు చేస్తే వాళ్ళకి పాప విముక్తి కలుగుతుందని. అలాగే ఈ 45 రోజుల్లోనూ ఒక 4-5 డేట్స్ కూడా ఉన్నాయి. మొన్న ఈ మధ్య జరిగిన అదేంటది అమావాస్య, మౌని అమావాస్య, రేపు వచ్చే 3వ తారీఖు, ఇంకా 2-3 డేట్స్ ఉన్నాయి. అది అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ క్రమశిక్షణగా ఆ మంచి రోజుల్లో కూడా మనకి ఎలా అవకాశం కావాలని కోరుకుంటున్నామో ఎదుటి వాళ్ళని కూడా నీకు బలం ఉందని తొక్కేయకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చేయూతిచ్చి చక్కగా అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ కార్యక్రమాలు నెరవేర్చి అందరూ ఈ పాప ప్రక్షాళనని ఉపయోగించుకోవాలని మనసు కోరుతున్నానమ్మా. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నా పేరు సుబ్బారావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మాది ఊరు కొల్లూరు అండి, తెనాల దగ్గర. అయితే మేము టికెట్ బుక్ చేసుకున్నాము మొన్నే. అయితే ప్రయాగరాజ్ తీసుకెళ్తారంట. తీసుకెళ్ళిన తర్వాత 3-4 తారీఖులు అక్కడే ఉంటుంది బస్సు. 4వ తారీఖు నైట్ బయలుదేరి మళ్ళీ అయోధ్య వెళ్ళొద్దంట. అయోధ్య అయిన తర్వాత 6వ తారీఖు వారణాసి వెళ్ళొద్దంట. వారణాసి కూడా అక్కడ ఉండి 6వ తారీఖు 7వ తారీఖు మార్నింగ్ బయలుదేరుద్దంట. మళ్ళీ ఇది 8వ తారీఖు ఇక్కడ విజయవాడ వచ్చేస్తంట అని చెప్పారట. మరి మీకు ప్యాకేజ్ ఎంత పడిందంటే మొత్తం యాత్రా ప్యాకేజ్ అంతా? మొత్తం టికెట్ 14,500 అమ్మా. 14,500 అప్ అండ్ డౌన్. తర్వాత మనకి అకామిడేషన్ మా సొంతమే, మళ్ళీ సపరేట్. అది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వరకే వీరు ఇంత ప్యాకేజ్ అనేది అలాట్ చేశారు మీకు. ఇన్ని చూపిస్తాం. అవును. ఇంత ముందు ఎప్పుడన్నా కుంభమేళాకి వెళ్ళారా మీరు? కుంభమేళాకి వెళ్ళలేదమ్మా. నేను వారణాసి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. ఇది బాగుంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. మళ్ళీ వెళ్దాం అనుకున్నాను ప్లానింగ్,
కానీ ఇక్కడ నాకు ఇట్ట కుదిరిపోయింది. ఇప్పుడు మా జనరేషన్లో అంకుల్ చెప్పాలంటే ఈ కుంభమేళా గురించి కానీ ఈ సాహిత్యం అంటే లైక్ ఈ వీటి గురించి మాకు తెలియదు పెద్దగా. ఇప్పుడు మాకేమైనా చెప్పగలరా మీరు ఈ కుంభమేళా గురించి కానీ అసలు ఇది ఎందుకు జరుపుకుంటారా ఏమైనా మీకు తెలిస్తే మాకు. కుంభమేళా అంటే చరిత్ర చాలా ఉంటుందమ్మా దానికి. కానీ మెయిన్ ఏంటంటే మనకి హారతి ఇస్తారు, గంగా హారతి అని. ఆ సాయంత్రం చూడాలమ్మా, అది అంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. చాలా మంది అది చూడడానికి వెళ్తారు. అవును చాలా బాగుంటుంది. తర్వాత దర్శనం అవుద్ది. దర్శనం చేసుకున్న తర్వాత మనకి అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏంటంటే పూజారికి మనం దేవుడికి మాలిస్తాం. ఆ మాల ఏంటంటే పంతుళ్ళు ఏరు ఆ మాలని ఇసిరేస్తారు. ఆ మాల ఏంటంటే ఎవరి మీద మెళ్ళబడుద్ది, మెళ్ళబడిపోద్ది ఆ మాల. అది దర్శనం చేసుకున్న సంపూర్ణం అంట అది అట్లా పడితే కనుక అని అన్నారు అప్పుడు. నాకు తెలియదు అదనమాట.